కాసేపట్లో తెలంగాణ సచివాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. సచివాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కూడా సమావేశం చేపట్టనున్నారు. అలాగే సాయంత్రం హెల్త్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్లోని చిలకానగర్ డివిజన్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. డివిజన్లోని ప్రజలు వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 438 సైకిళ్ల పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా పోతారంలో పిచ్చికుక్క దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బాధితులను పరామర్శించారు. కాకినాడ జిల్లాలో రేపు ఘనంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు దీనిపై జిల్లా కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ కూడా కృషి చేయాలంటూ జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆదేశించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలోని దుర్గం దొరువు ప్రాంతంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి పాల్గొని పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించి సహకరించాలంటూ కూడా ఆయన సూచించారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సుబ్బారావు నేతృత్వంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు పాల్గొన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు యోగా మానసికంగా, శారీరకంగా ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా సీఐ సుబ్బారావు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా రోజు యోగా అలవాటు చేసుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. తిరుమల శ్రీవారిని నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షాజ్ఞ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తన మిత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయప మండపంలో వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. విజయనగరం జిల్లా చింతపల్లి బీచ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో యోగా భాగం కావాలంటూ కూడా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో సర్ 2026 పై 2K రన్ చేపట్టారు. ఈ 2K రన్ను జిల్లా కలెక్టర్ కె హరిత ప్రారంభించారు. ఓటర్ నమోదు, వివరాల సవరణ, మార్పులు, చేర్పుల ప్రాధాన్యతకు సంబంధించి కూడా ప్రజలకు వివరించారు. ఓటర్ జాబితా సవరణలో ప్రజలు కూడా అందరూ భాగస్వామ్యం కావాలంటూ కూడా కలెక్టర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పంచాయతీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ 2026-2027 రూపకల్పనపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రూపకల్పన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలంటూ కూడా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రారెడ్డిపాలెంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పని దినాలు, వేతనాల చెల్లింపులు, పనుల నాణ్యతపై కూడా ఆరా తీశారు. పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ కూడా అధికారులను ఆయన ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. వర్షం కారణంగా గూడూరు, కేసముద్రం మధ్య ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా ఎస్టీ కాలనీకి చెందినటువంటి గిరిజన మహిళ చింతాపూరి నాగమణి గాలివానతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇటీవల కురిసినటువంటి వర్షాలు, ఈదురుగాలులకు ఆమె ఇంటి రేకులు ఎగిరిపోయాయి. ఇంటి మరమ్మతులు చేయించుకునే స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. దీంతో ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. భక్తుల చేతిలో ఉన్నటువంటి ప్రసాదాలు, ఇతర సామాగ్రిని కూడా ఎత్తుకెళ్లడమే కాకుండా దాడి కూడా చేస్తున్నాయి. వానరాల స్వైర విహారంతో చిన్నారులు, ఇటు మహిళా భక్తులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆలయ అధికారులు వెంటనే స్పందించి కోతులను అటవీ ప్రాంతానికి తరలించాలంటూ కూడా భక్తులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది.
ఇక నిన్న స్వామివారిని 40,210 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక నిన్న 5,70,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్టుగా ఆలయ అధికారులు తెలియజేశారు. మార్కాపురం జిల్లా ఇస్లాంపేటలో పట్టపగలే చోరీ జరిగింది. ఇక రేష్మా అనే మహిళకు చెందినటువంటి ఇంట్లోకి దొంగలు చొరబడి సుమారు 40 తులాల వెండి, 5 గ్రాముల బంగారం, 6,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మార్కాపురం జిల్లా మోక్షగుండం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం జాతీయ రహదారిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇక ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మేడ్చల్ జిల్లా అద్రాస్పల్లిలోని శ్రావణి కిరాణా షాప్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగలు షాప్లోకి చొరబడి 30,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఇంటి సభ్యులు ఊరికి వెళ్లే ముందు బంగారం, వెండి ఆభరణాలను బ్యాంకులో పెట్టడంతో సేఫ్గా ఉన్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైల్వే ట్రాక్ సమీపంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక 3 రోజుల కిందట మృతి చెందినట్టుగా వైద్యులు తెలియజేశారు. దీంతో రైలు నుండి జారిపడి మృతి చెంది ఉంటాడంటూ పోలీసులు భావిస్తా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.